నన్నే గద్దిస్తూ ఉంటాడు, నన్నే శిక్షిస్తూ ఉంటాడు. నేను తప్ప ఎవరు కనిపించట్లేదా? నేనైనా తప్పు చేస్తుంది, ఇతరులు పాపం చేయట్లేదా? ఇతరులు తప్పు చేయట్లేదా? అంతంత ఘోర పాపాలు చేస్తున్నారు, నేనేం చేశానని దేవుడు నన్ను చిన్నదానికి కూడా ఇంత శిక్షిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నువ్వంటే ఆయనకి ఇష్టం కనుక, నువ్వు పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన నిన్ను గద్దిస్తున్నాడు, ఆయన నిన్ను శిక్షిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన శిక్షను తృణీకరించకూడదంట. ఎందుకు ఇలా చేస్తున్నావని ఆయన్ని ప్రశ్నించడం కాదు, కానీ నువ్వు ఏ విషయంలో తప్పు చేస్తున్నావో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. మరి నా జీవితంలో జరిగింది ఏంటంటే, నేను చదువుకునే రోజుల్లో ఒక బూతు పదం వాడాను. ఆ అన్పార్లమెంటరీ వర్డ్ నేను వాడినందుకు ఆ రోజు నైట్ డ్రీమ్స్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు అశుద్ధాన్ని ఒక పెంటను నోట్లో వేసుకుంటున్నావు నువ్వు నీ మాటల వల్ల అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఎంతో మంది ఇప్పుడు నాకు మాట్లాడిన వారు చాలా బూతు పదాలు మాట్లాడారు, నేను ఒక్క బూతు పదం మాట్లాడాను, వారికి ఏ శిక్ష లేదు, వారిని దేవుడు ఏమనట్లేదు, నన్నెందుకు అన్నాడని నేను ఆలోచించినప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను ఆయన గద్దిస్తాడు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను శిక్షిస్తాడు. మరి ఆయన శిక్షను మనము తృణీకరించకూడదు. మరి దావీదు ఆయన పాపం చేసినప్పుడు సమూయేలు ద్వారా దేవుడు అతన్ని గద్దించాడు, నీకు ఇలాంటి శిక్ష వస్తుందని చెప్పాడు. కానీ దావీదు ఏం చేశాడు, వచ్చినా పర్లేదు దేవా, నీలోనే నేను శిక్ష అనుభవిస్తాను, నేను నీ దగ్గరికే వస్తానని చెప్పేసి దావీదు ఆ శిక్షను తృణీకరించలేదు, దేవుని చేతిలోనే ఉన్నాడు. కానీ సౌలుని తీసుకుంటే సౌలు ఏం చేశాడు, ఎప్పుడైతే దేవుడు అతన్ని తొలగించాడో దేవుని దగ్గర అతను పాపం ఒప్పుకోలేదు, దేవుణ్ణి అతను మరలా తిరిగి ఆశ్రయించలేదు. కానీ తిరిగి దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదునే తిరిగి చంపాలని అతను ప్రయత్నించాడు. ఏంటంటే ఆయన ఆ శిక్షను తృణీకరించాడు, కానీ దావీదు ఆ శిక్షను తృణీకరించలేదు. దేవా, నువ్వు నాకు ఏ శిక్ష వేస్తే నేను ఆ శిక్షలోనే ఉంటాను, నేను నీలోనే ఉంటాను, ఐఎమ్ హెడ్ ఓవర్ హీల్స్ ఫర్ యూ అన్నట్లు దావీదు దేవుని కొరకు బ్రతికాడు. హెడ్ ఓవర్ హిల్స్ అంటే ఏంటి, టోటల్ గా సరెండర్ అయిపోవడం. ఈ లోకంలో మనం ఒక మనిషిని ప్రేమిస్తే వారి కొరకు హెడ్ ఓవర్ హిల్స్ అయిపోతూ ఉంటాం, టోటల్ గా సరెండర్ అయిపోతూ ఉంటాం. కానీ దావీదు మనుషులకు సరెండర్ అవ్వలేదు, కానీ దేవునికి సరెండర్ అయిపోయాడు. మరి ఎప్పుడైతే ఫరోని దేవుడు గద్దించినప్పుడు అతను సరెండర్ అవ్వలేదు, అతను దేవుని మాట లెక్క చేయలేదు, లక్ష్య పెట్టలేదు. కానీ ఆయన బాటలో ఆయన ఉన్నప్పుడు సమస్తాన్ని కోల్పోయాడు. ఫరో తన కుటుంబాన్ని కోల్పోయాడు, తనకున్న సమస్తాన్ని కోల్పోయి ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని శిక్షకు నువ్వు లోబడతావో, ఆయన మాటకు నువ్వు లోబడతావో, నువ్వు గొప్ప స్థితిలో ఉంటావు. గొప్ప దావీదు రాజు వలె గొప్పగా నువ్వు కూడా బ్లెస్ చేయబడతావు. కనుక ఆయన శిక్షను తృణీకరింపవద్దు, ఆయనలో నువ్వు ఉండి ఆయనలో మనం పాఠాలు నేర్చుకుందాం. ఆమేన్.